మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. సమరసింహ వీర నరసింహ జత 5245 అడుగుల కంగల ముద్రాన్ని మొదటి బహుమతిని సాధించాయి. రెండవ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 5075 అడుగుల 8 అంగుళ ముద్రాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, పెదగొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా, భగవంత్ కేసరి జత 4609 అడుగుల 2 అంగుళ ముద్రాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని వల్లభనేని మోహన్ రావు గారు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, కొలుసు శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరరావు గారు, తెంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా కంబైండ్ వారి జత 4537 అడుగుల 5 అంగుళ ముద్రాన్ని నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని సంపట వీరబ్రహ్మనాయుడు గారు, విజయందన, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా వారి జత 4519 అడుగుల 11 అంగుళ దూరాన్ని ఇలాగే ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరవ బహుమతిని తనపోతి రవిశంకర్ రెడ్డి గారు, ఉప్పుమాగులూరు, బల్లికూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 4438 అడుగుల 7 అంగుళ దూరాన్ని లాగే ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని బుర్రముక్క కౌశల్య గారు, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత 4200 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని. ఎనిమిదవ బహుమతిని ఎర్ర యేసుబాబు చౌదరి గారు, కొమెరపొడి, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత 3959 అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని. తొమ్మిదవ బహుమతిని నృసం బైపిరెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3944 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. అలాగే మనకి స్థలానికి